బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరోసారి ఇండియా భారత్ సరిహద్దులో అలజడి నెలకొంది. మొన్న మధ్య డ్రోన్లు రావడం చూసాం. డ్రోన్లని మన భారత భద్రతా బలగాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. ఇది రకంగా జరుగుతూ ఉండగానే ఒక షిప్ గుజరాత్ పోర్ట్ దగ్గరికి వచ్చింది. 9 మంది పాకిస్తానీల షిప్లో వచ్చారు. వారందరూ అదుపులోకి తీసుకున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు భారత భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్లో పలువురు ఉగ్రవాదులు ఉన్నారన్నట్టుగా పక్కా సమాచారంతో కిష్త్వార్లో టెర్రరిస్టుల కదలికలు గుర్తించినటువంటి భద్రతా బలగాలు వెంటనే అక్కడికి కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్లో ఎదురు కాల్పులు చోటు చేసుకుని అటువైపు నుంచి కూడా చాలా భయంకరంగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదుల కాల్పుల్లో 8 మంది భారతీయ జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ జవాన్ని ఆసుపత్రి తరలించారు. సో టెర్రరిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఈ కూంబింగ్ కొనసాగుతుంది. 3 టెర్రరిస్టుల కోసం ఈ గాలింపు చర్యలు జరుగుతూ ఉండగా అటువైపు నుంచి కూడా చాలా భయంకరమైనటువంటి కాల్పులు జరగడంతో 8 మంది మన భారతీయ జవాన్లకి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఇది ఆపరేషన్ త్రషి పేరుతో కిష్త్వార్ జిల్లాలో ఈ కూంబింగ్ జరుగుతోంది. సో దాన్ని చట్రూ బెల్ట్ అంటుంటారంట. స్పెసిఫికల్లీ సొన్నార్ అండ్ సింగ్పురా అనేటువంటి ప్రాంతాలు కిష్త్వార్ జిల్లాలో. సో నిన్న సాయంత్రం సమయాన మొదలైనటువంటి ఈ ఆపరేషన్ కాస్త ఇంకా వేగంగా జరుగుతోంది. సుమారుగా 3 నుంచి 4 టెర్రరిస్టులు ఉన్నారనేటువంటి అనుమానంతో ఈ కూంబింగ్ జరుగుతోంది. సో అటువైపు నుంచి భయంకరంగా కాల్పులు జరుపుతూ ఉన్నారు. దీంతో 8 మంది భారతీయ జవాన్లు కొంత ఇబ్బంది పడ్డారు, గాయాలయ్యే వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులుగానే భారతీయ భద్రతా దళాలు చెప్తూ ఉన్నాయి. సో గతంలో ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దగ్గర జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి మసూద్ అజార్ ఆ చీఫ్ గారు రావడం, కొన్ని రోజుల పాటుగా తిష్ట వేసుకొని కూర్చోవడం, స్లీపర్ సెల్స్ని భారతదేశంలో యాక్టివేట్ చేయడం, ఇలాంటి చర్యలు జరిగాయి. సో దాని పరిణామాల్లోనే కొంత ఆపరేషన్లు చేపట్టి ఎప్పటికప్పుడు ఆపరేషన్ మహాకాల్, ఆపరేషన్ అకాల్, ఆపరేషన్ మహదేవ్, ఆపరేషన్ శివశక్తి ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో అకల్ రీజియన్లో జరిగినటువంటి ఒక ఆపరేషన్ అయితే ఆపరేషన్ మహదేవ్ అనేది ఇంకో రీజియన్లో, పూంచ్ రీజియన్లో, ఇలా ఒక్కో రీజియన్లో ఒక్కో ఆపరేషన్ చేపట్టి ఆ తీవ్రవాదుల్ని తరిమి కొట్టే ప్రయత్నం, అంతమొందించే ప్రయత్నం జరిగింది. సో మొన్న భారతీయ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఆ ఉగ్రవాదుల సంఖ్య సింగిల్ డిజిట్కి పడిపోయింది, వారందరినీ ఏరి పారేసేటువంటి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పినటువంటి ఆ రోజునే సాయంత్రానికల్లా మళ్ళీ డ్రోన్లను పంపించింది పాకిస్తాన్. ఆ డ్రోన్లను కూడా భారత భద్రతా దళాలు తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కూడా సింగిల్ డిజిట్ కోసమే వేటాడుతున్నారు భారత భద్రతా దళాలు. 3 ఉగ్రవాదులు కిష్త్వార్ జిల్లాకు సంబంధించినటువంటి సోన్నార్ అండ్ సింగ్పురా అనేటువంటి ప్రాంతాల్లో వారు తిరుగుతున్నారనేటువంటి వాళ్ళ కదలికల నేపథ్యంలో పక్కా సమాచారం మేరకి అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు అండ్ భద్రతా బలగాలు వీళ్ళిద్దరి యొక్క జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఈ యొక్క కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటే అటువైపు నుంచి కూడా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది భారతీయ భద్రతా దళాలకి చాలా తీవ్రంగా గాయాలయ్యి వారందరినీ ఆసుపత్రి తరలించారు. వీళ్ళంతా కూడా జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి తీవ్రవాదులు అన్నట్టుగానే భారతీయ దళాలు చెప్తున్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మొన్నే చూస్తాం మనం, సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ స్టార్ట్ అయింది. సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ని స్టార్ట్ చేసి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు లష్కర్ ఇ తోయిబా, హిజాబుల్ ముజాహిద్దీన్ అండ్ జైష్ ఈ మహమ్మద్ ఈ 3 ఉగ్రవాద సంస్థలు తమ వారసత్వాన్ని రంగంలోకి దించుతూ ఉన్నాయి. వీళ్ళకి వయసు అయిపోయింది, వీళ్ళంతా హల్వాగాలు అయిపోయారు, ఇక పనికిమాలలో అయిపోయారు అంతా. నెక్స్ట్ జనరేషన్ రంగంలోకి దించి యూత్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ భారత్ పైన ఈ కవ్వింపు చర్యలకు పాల్పడాలి. మీకు ఒక ఆడియో కూడా వినిపించింది మసూద్ అజార్ది RTV. సో మసూద్ అజార్ ఒక నేషనల్ ప్లాట్ఫామ్ నుంచి వాడొక అంటే పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. సో నాకు అవసరమైతే ప్రాణత్యాగం చేసే వాళ్ళు కావాలి, ప్రాణాలు అర్పించే వాళ్ళు కావాలి, మానవ బాంబర్లుగా మారేవారు కావాలి. ఫోన్ కోసమో, బట్టల కోసమో, లగ్జరియస్ లైఫ్ కోసమో, కార్ల కోసమో, బైక్ల కోసమో, ఇంకా పిచ్చి వాటి కోసం పోరాడే వాళ్ళు కాదు. నా దేశం కోసం, నా మతాన్ని కోసం ప్రాణాలు సైతం అర్పించేటువంటి ఒక 1000 మంది యువకులు కావాలి. వాళ్ళందరినీ మానవ బాంబర్లుగా తయారు చేసి నేను భారత్ వైపుగా పంపిస్తాను అని చెప్పుకురావడం ఒక ఆడియో సంచలనంగా మారింది. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థలు వాళ్ళు సిద్ధమైపోయారు. జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, హిజాబుల్ ముజాహిద్దీన్ అంటే ఉగ్రవాద సంస్థలో TR ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఇంకోటి ఉంది. సో ఇటువంటి ఉగ్రవాద సంస్థలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సెకండ్ లీడర్షిప్ని ట్రైన్ చేయడం, ఈ మానవ బాంబర్ని తయారు చేయడం కూడా జరిగింది.
ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అలర్ట్గా ఉండాల్సిందే. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ కుప్పకూలిపోయినప్పుడు మనం అనుకుంటామా మన తెలుగు రాష్ట్రాల్లో, మన సికింద్రాబాద్లో, మన విజయనగరంలో ఇటువంటి ఉగ్రవాదులు ఉన్నారని మనం ఊహిస్తామా? కానీ జరిగింది. విజయనగరంలో ఓ వ్యక్తి, సికింద్రాబాద్లో ఓ వ్యక్తి, ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు ర్యాండమ్గా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఒక రూమ్లో ఉంటూ వీళ్ళు ఆ స్పీచ్ల పట్ల, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల పట్ల, ఆ విషపు బీజాల పట్ల వీళ్ళంతా కూడా కొంత అట్రాక్ట్ అయిపోయారు. ఈ అట్రాక్షన్లో భాగంగా ముంబైలో జరిగినటువంటి యాంటీ ఇండియన్స్ ప్రోగ్రామ్కి ఒక సీక్రెట్ ప్రోగ్రామ్కి వీళ్ళంతా అటెండ్ అయ్యారు. అక్కడ మరింతగా విషపు బీజాలు నాటారు. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఓమన్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్తో లేకపోతే వీళ్ళ రిలేటివ్తో కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ ఓమన్లో ఉన్నవాడు పాకిస్తాన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వేరు అకౌంట్ల ద్వారా వాడి అకౌంట్లోకి డబ్బులు వచ్చి ఆ డబ్బులన్నీ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ డబ్బులతో వీళ్ళు ఇక్కడే ఏమంటారు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసి బాంబుల్లా తయారు చేయాలి వీడియోలు చూసి, బాంబుల్లా తయారు చేయాలని నేర్చుకొని ఆ తర్వాత బాంబులు తయారు చేసి ఇక్కడ ఒక బిగ్గెస్ట్ కుట్రకు తెరలేపారు. దాన్ని మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చూశారు కాబట్టి పసిగట్టి వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేసినటువంటి పదార్థాలు మీకు విజయనగరంలో కల్పించాయి. బహుశా గుర్తుంటే కనుక ఎగ్జాక్ట్గా ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో జరిగినటువంటి ఆపరేషన్స్ చూడండి అన్నీ కూడా. ఆ తర్వాత కడప జిల్లాలో కూడా ఇదే మాదిరిగా అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. మొన్న అల్ ఫల్హా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓ ఘటన, అంటే రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన ఘటనలో అల్ ఫల్హా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డాక్టర్ విద్యార్థులు, చదువుతున్నవారు, డాక్టర్గా ఉన్నవారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరూ కూడా ఉమర్ నబీ దాని లింకప్తో మొత్తం అంతా బయటపడింది. అయితే దాంట్లో ఒక రెజిన్ తయారు చేసినట్టు హైదరాబాద్ వాడు కూడా ఉన్నాడు. అనుకున్నామా? మొహమ్మద్ నజీర్ వాడి పేరు. సో వాడు కూడా అక్కడ ఒక రెజిన్ లాంటి స్లో పాయిజన్ తయారు చేసి తినే తిండిలో, ఆహారంలో, తర్వాత వాటర్లో మొత్తాన్ని మిక్స్ చేసి దాని ద్వారా ప్రజల్ని మొత్తాన్ని స్లో పాయిజన్ లాగా హతమార్చాలని కుట్రకు తెరలేపాడు. అంటే మన మధ్యలో కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయడం కోసం మాత్రమే ఉదాహరణలు తీసుకుంటున్నాను. సో మన మధ్యలో కూడా ఈ స్లీపర్ సెల్స్ ఉన్నారు. మన మధ్యలో కూడా పాకిస్తాన్కి సహకరించే వాళ్ళు, మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు, ఈ రకంగా ఒక మతం పేరుతో మరణకాండం సృష్టించేవారు ఉన్నారు. సో మీ చుట్టూ అటువంటి వాళ్ళు కనుక ఉంటే ఒక్కసారి గమనించండి. వాళ్ళ కదలికల్లో కొంత తేడా అనిపిస్తుంది, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తేడా అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టుగా అమాయకుడా నటించి మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. సో మీ చుట్టూ కనుక ఇటువంటి వాళ్ళు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో ఈ రోజు జరిగిన ఘటనలో 8 మంది భారతీయ భద్రతా దళాలు చాలా తీవ్రంగా గాయపడ్డాయి. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ పేరు త్రషి. కిష్త్వార్ జిల్లా సూన్ ఔర్ అండ్ సింగపూర్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో, ఈ ఏరియాస్లో ఈ యొక్క కూంబింగ్ జరుగుతోంది. అర్ధరాత్రి నుంచి ఇది మరింతగా తీవ్రతరమైంది. ఒక 3 టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో భారతీయ భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. జైషీ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి ఉగ్రవాదులంతా కూడా సో మసూద్ అజార్ గారి వ్యాఖ్యల తర్వాత నుంచి మరింతగా రెచ్చిపోయారు. ఇంకా ఆపరేషన్ కతువా బిల్లావర్ తెహసిల్ అనేటువంటి ఓ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇది మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. సో 3 టెర్రరిస్టులు దాక్కున్నారనే సమాచారంతో కమద్నల్లా, కలాబాన్ అండ్ దాను పరోల్ ఈ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు కూడా అక్కడ ఆల్రెడీ కొన్ని ఎన్కౌంటర్ జరిగాయి. ఆ ఎన్కౌంటర్ 4 ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటికీ ఇంకా అక్కడ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. సో రిపబ్లిక్ డే అలర్ట్ ఈ రోజు నుంచి మరొక 7 రోజుల్లో, మరొక వారం రోజుల్లో భారతదేశం రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నటువంటి రోజున రిపబ్లిక్ డేగా చేసినటువంటి ఉత్సవాలు ఉంటూ ఉంటాయి. ఆ రోజు కల్లా మరోసారి భారతదేశంలో ఒక భారీ కుట్రకు తెరలేపాలి. మీరు గతంలో చూసుంటారు, జనవరి 26 వాళ్ళ టార్గెట్ ప్రతిసారి కూడా ఏదో రకమైన అలజడి సృష్టించాలని. భారతదేశం మొత్తం కూడా స్వేచ్ఛావాయులు పీలుస్తూ తమ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజున రిపబ్లిక్ డే కానివ్వండి, లేకపోతే స్వతంత్రం తీసుకొచ్చుకున్న రోజున ఆగస్ట్ 15 కానివ్వండి, ఆ రోజున దేశమంతా భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటుంటే, దేశం మీద భక్తితో వాళ్ళ యొక్క నినాదాలు కొనసాగిస్తూ ఉంటే ఏదో అలజడి సృష్టించి మనపైన ఒక దమనకాండం సృష్టించాలని ఒక దురుద్దేశంతో ఉన్న వాళ్ళే. సో ఇప్పటివరకు సెక్యూరిటీ ఏజెంట్స్ ఏం చేశాయంటే 35 మంది టెర్రరిస్టులు ఇంకా దాక్కొని ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని టెర్రరిస్టులు అందించారు. టెర్రరిస్టుల విషయంలో భారతీయ భద్రతా దళాలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 35 మంది ఉన్నారంట. ఒకసారి మసూద్ అజార్ గారు ఏ రకమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు, వాడి హెచ్చరికల మూలంగా ఇప్పుడు భారతదేశం ఎటువంటి అలజడి నెలకొంది, భారతదేశం పాకిస్తాన్ మధ్య ఎటువంటి హై టెన్షన్ నెలకొంది, వాడి మాటలు ఏంటో విందాం. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं
जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फरमा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। అంటున్నారు కదా వాడు మతం పేరు చెప్తూ నా మతాన్ని కాపాడుకోవడం కోసం లేకపోతే ఇక్కడ నా దేశాన్ని కాపాడుకోవడం కోసం నాకు ఒక 1000 మంది యువకులు కావాలి. వాళ్ళకెవరికి నాకు అమెరికా పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, ఐఫోన్లు కావాలి, లగ్జరీస్ ఫోన్, ఇది ఏది కూడా నా మతం కోరుకోదు, నా దేశం కోరుకోదు, నా యువకులు కోరుకోరు. నాకు కావాల్సిందల్లా ఒకటే, ప్రపంచ దేశాల్లో మేమేంటో చూపించాలి, మా సత్తా ఏంటో చాటాలి అనే రకంగా వాడి యొక్క ఆగ్రహం అహంకారంతో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చూస్తున్నాం. నేషనల్ మీడియా నా గురించి చర్చించాలని చెప్పి మాట్లాడుకుంటున్నాడు వాడు. సో ప్రస్తుతానికి ఇది వాడు మాట్లాడుతున్న మాట. ఈ మాటల తర్వాత నుంచి మరింతగా భారత భద్రతా దళాలు అలర్ట్ అయిపోయాయి. సో కూంబింగ్ జరుగుతోంది, 35 మంది ఉగ్రవాదులు ఉన్నారట. ఇంకా ఇది కూంబింగ్ జరుగుతోంది, ఎక్కడెక్కడ ఆపరేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. మన భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పినట్టుగా ఏ క్షణమైనా మళ్ళీ చీమ చిటుక్కుమనిపించినా మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ పాకిస్తాన్ని అంతమొందించడం కోసం ఆపరేషన్ సింధూర్ రివైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను ఉపేంద్ర ద్వివేది చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈసారి భారత్ కొట్టే దెబ్బకి పాకిస్తాన్ అల్లాడిపోవాల్సిందే, పాకిస్తాన్ తునాతునకలు అయిపోవాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది. కానీ ఆ మేకపోతు గాంభీర్యాన్ని చూపించి పాకిస్తాన్ మళ్ళీ 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 ఏదో రకమైనటువంటి చిన్న అల్లజడు సృష్టించాలనే ప్రయత్నమే కొనసాగిస్తోంది. ఆపరేషన్ తిర్షా ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో 4 ఉగ్రవాదులు ఏర్పారేసే క్రమంలో రాత్రి నుంచి కూంబింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఇంకొక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఉంది జమ్మూ కాశ్మీర్లో. వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్య ప్రజల ప్రాణాలు పోయినా ఏం కాదన్నట్టుగా వాళ్ళ వెపన్స్ ఉపయోగిస్తారు, లేకపోతే రకరకాల బాంబులను ఉపయోగిస్తారు. వాళ్ళకి ఏం లెక్క కాదు. అక్కడి వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా పాకిస్తాన్ ప్రజలు చచ్చిపోయినా వాళ్ళకి ఏం కాదు అవలగాలకు. కానీ మనకు మన ప్రజలు ఇంపార్టెంట్. చాలా సామాన్యులు ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ చేస్తూ వాళ్ళ ప్రాణాలని కాపాడుతూ వాళ్ళు అంతమొందించాలి. అందుకే ఈ కూంబింగ్లో చాలాసార్లు కూడా మన వాళ్ళు గాయపడుతుంటారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎంత, వాళ్ళ బతికెంత. మనం నిజంగానే కొట్టాలి అనుకుంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి కొట్టాల్సిందే. లేదనంటే మధ్యలో ఎవరికైనా మిస్ మ్యాచ్ అయినా కూడా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. అందుకే చాలా వరకు ఆచితూచి వివరిస్తూ ఉంటుంది భారత ప్రభుత్వం, భారత ఆర్మీ కూడా. సో అందుకే నిన్న కూంబింగ్లో 8 మంది భారతీయ భద్రతా దళాలకు సంబంధించినటువంటి జవాన్లు గాయపడి వారందరూ కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఈ కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఏ క్షణమైనా మళ్ళీ ఆ 4 ఉగ్రవాదులు కూడా అంతమొందించే అవకాశం ఉంది. ఇంకా ఈ సంఖ్య పెరగొచ్చు. ఎప్పుడైతే భారత ఆర్మీ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించి వాయుసేన, భారత ఆర్మీ అండ్ నావీ 3 కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ని ముక్కలు చేశాయో అప్పటి నుంచి ఈ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం మొదలు పెడుతూ ఉన్నారు. ఏదో రూపకంలో అటు నార్త్ ఇండియాలో, జమ్మూ కాశ్మీర్లో కాదు, సౌత్ ఇండియా, మన భారతదేశం లోని పలు రాష్ట్రాలైనటువంటి గుజరాత్లో ఎక్కడికక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవడాలు, వారందరూ కూడా ఏదో రకమైన అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారంటే వాళ్ళు ఎంతటి ఎక్స్ట్రీమ్ అయిపోయి అర్థమవుతోంది. సో దయచేసి ఆ స్లీపర్ సెల్స్ని గమనించండి, ఒక కంట కనిపెట్టండి, పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదంటే ఇటువంటి పర్యావసాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే. హెచ్చరించడం నా ఉద్దేశంలో జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఏదో జరిగిపోద్దని కాదు, బట్
జాగ్రత్తగా ఉంటే ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉన్నట్టయితే మనం ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేగాలని ఎలా అంతమొందిస్తే బాగుంటుంది? పాకిస్తాన్ని మన భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. ఖుషి, ఫంక్షన్ కి టైం అవుతోంది, త్వరగా. వస్తున్నా అక్క. ఫోన్ కి ఫిల్టర్ ఉంది కానీ అర్థానికి లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. Same dress, same vibe, but now unfiltered confidence.